నర్మదా, ప్రేమ వాళ్ళు ఇద్దరూ కలిసి చందు పెళ్లి పనులని చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు. ఇంతలో సాగర్ అటువైపుగా వెళ్తూ నర్మదా వైపు చూసి దీనికి ఎలాగైనా సరే ఈరోజు చాలా అందంగా ఉంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఒక పేపర్లో ఐ లవ్ యూ అని రాసి రాకెట్గా చేసి అక్కడ ఉన్న నర్మదా మీదకి విసురుతూ ఉంటాడు. ఇంతలో ఆ పేపర్ నేరుగా వెళ్ళి ప్రేమ దగ్గర పడుతూ ఉంటుంది. ఏంటిది అని చెప్పేసి అయితే ప్రేమ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఐ లవ్ యూ అని రాసి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు విసిరారు దీన్ని అని చెప్పేసి అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ కూర్చొని ఉన్న ధీరజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడేనా రాశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటిది ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంట్రా ఇది అని చెప్పేసి అయితే ఆ పేపర్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది. నీ మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందని నాకు ఎప్పుడో తెలుసురా, నేనంటే నీకు ఇష్టమని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా ఏంటేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీలాంటి ముచ్చుమోకాన్ని ఎవరైనా ప్రేమిస్తారా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ కూడా చాలా కోపంగా నువ్వు ఎలా ఉంటావో తెలుసా, నీ మొహం ఎలా ఉంటుందో తెలుసా, తొక్కు తీసిన బీరకాయలాగా ఉంటుందిరా, నీలాంటి వాడిని ఎవరైనా ప్రేమిస్తారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నీలాంటి దాన్ని ఎవరైనా ప్రేమిస్తారా, నువ్వు ఒక్కసారి వెళ్ళి అద్దంలో చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నేను చూసుకోవడం కాదే, నువ్వే నీ మొహాన్ని వెళ్ళి అద్దంలో చూసుకో ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నేను ఒక్కసారి చూసుకోవడం కాదు, నువ్వు ఒక 2 సార్లు వెళ్ళి చూసుకో అద్దంలో, నిన్నెవడు ప్రేమిస్తాడే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం పోవే, నిన్నెవడు ప్రేమిస్తాడే, నీలాంటి దాన్ని ఎవరైనా ప్రేమిస్తారా, నువ్వు నీ మొహము అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రేమను అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్